కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు బీసీ లీడర్లు, మరోవైపు సేవ్ కాంగ్రెస్ నినాదంతో గతంలో కూటమిగా ఏర్పడినటువంటి లీడర్లు అందరిలోనూ అసంతృప్తి అనేది కనిపిస్తుంది. పొన్నాల లక్ష్మయ్య గతంలోనే తీవ్రమైనటువంటి కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వీడే ముందు తను చేసినటువంటి కామెంట్లపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఓడిపోయే సీట్లనే బీసీలకు ఎందుకు కేటాయిస్తారు అనే దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎందువల్ల రెడ్డి కాంగ్రెస్గా మారిపోయింది అనేది, సీనియర్లను పట్టించుకోవట్లేదనేది, అదే నేపథ్యంలో ఈరోజు కీలకమైనటువంటి నలుగురు లీడర్లు సమావేశమయ్యారు. మాజీ ఎంపీలు మధు యాష్కితో పాటుగా బలరాం నాయక్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య, ఈ నలుగురు కలిసి మధు యాష్కి గౌడ్ ఇంట్లో సమావేశం అవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న టికెట్లని అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గాంధీ భవన్ ముందు ఆందోళనలకు కూడా దిగారు. రేవంత్ రెడ్డి 65 సీట్లని 600 కోట్లకు అమ్ముకున్నాడంటూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు తప్ప సీనియర్లకు ఇవ్వలేదు. అందులోనూ ముందు నుంచి పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎంపీలు, ఆ తర్వాత బీసీ లీడర్లని కావాలని పక్కన పెట్టారు అనే వాదన వినిపిస్తోంది. సో ఇప్పటికీ మధు యాష్కి ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు, స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా తనకి టికెట్ రాలేదు. ఇక తను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని, బరిలో దిగుతానని అనౌన్స్ చేసినప్పుడే గాంధీ భవన్తో పాటుగా ఎల్బీ నగర్లో కూడా ప్లకార్డులు, నిరసనలు, గోబ్యాక్ అంటూ పోస్టర్లు కూడా దర్శనమిచ్చాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి అసంతృప్త లీడర్ రామ్మోహన్ గౌడ్ని ఎల్బీ నగర్లో అక్కడే రేవంత్ రెడ్డి కూడా జాయిన్ చేసుకోవడం అనేది మరో రకంగా వివాదాస్పదం మారింది. దీంతో పాటుగా అసలు టికెట్లు ఇస్తారా లేదా, మొదటి జాబితాలో అయితే 55 మందికి టికెట్లు అనౌన్స్ చేశారు. రెండవ జాబితా ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఇంకా మూడో జాబితా ఉందా లేదా కూడా క్లారిటీ లేదు. అయితే దసరా తర్వాత మాత్రమే సెకండ్ జాబితా రిలీజ్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైతే అసంతృప్తి అనేది కనిపిస్తోంది. సీనియర్లు గతంలో సేవ్ కాంగ్రెస్ నినాదాలు చేసినటువంటి లీడర్లందరినీ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి తను ఎవరినైతే కావాలనుకున్నాడో వెరీ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకే అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపించింది. సో గతంలో ఓటుకు నోటు వ్యవహారం, ఇప్పుడు ఓటుకు సీటు వ్యవహారం అనేది కూడా కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు. ఉప్పల్ నుంచి టికెట్ ఆశించినటువంటి లక్ష్మారెడ్డి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు, రాజీనామా కూడా చేశారు. ఇక గద్వాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్నటువంటి లీడర్లు, తెలంగాణ ఉద్యమంలో స్వయంగా అధిష్టానం మీదనే తిరగబడినటువంటి లీడర్లకి సైడ్ లైన్ చేశారు, వాళ్ళకి టికెట్లు కేటాయించలేదు. మరి ఇప్పుడే బీసీ లీడర్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంతమంది అసంతృప్తులని ఎలా కంపెన్సేట్ చేస్తారు, ఎలా పాసిఫై చేస్తారు? ఫోర్మెన్ కమిటీ అనేది జానారెడ్డి నేతృత్వంలో అయితే ఏర్పడింది. బట్ జానారెడ్డి ఏమైనా పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తారా? ఎదురు చూడాలి.